హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. ఇఫ్ n ఈస్ ఏ పాజిటివ్ ఇంటిజర్ షో దట్ p ప్లస్ iq 1/n ప్లస్ p మైనస్ iq హోల్ పవర్ 1/n ఈక్వల్స్ టు 2p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2n కాస్ ఆఫ్ 1/n టాన్ ఇన్వర్స్ q/p. సో, ఈ క్వెషన్ అనేది చాలా సింపుల్. ఏ విధంగా చేయాలో చూడండి. చాలా సింపుల్‌గానే ఉంటది. సో, ఫస్ట్ వచ్చేసి చూడండి సొల్యూషన్ అంటే లెట్ p ప్లస్ iq ఈక్వల్స్ టు r ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. సో ఇదైతే అనుకోవాలన్నమాట. సో ఇది దీంతోని మల్టిప్లై అయితే చేస్తున్నాను. p ప్లస్ iq ఈక్వల్స్ టు r కాస్ థీటా ప్లస్ ir సైన్ థీటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది రియల్ పార్ట్స్, ఇది ఇమాజినరీ పార్ట్స్ మనకు తెలుసు కదా. సో కంపేరింగ్ రియల్ పార్ట్స్ అండ్ imaginary parts on both side. సో కంపేరింగ్ రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తున్నాను. సో p ఇక్కడ చూడండి r కాస్ థీటా ఏంది p కదా. సో నెక్స్ట్ వచ్చేసి r సైన్ థీటా ఈక్వల్స్ టు q. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యాడ్ చేస్తున్నా. సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజిన్ పార్ట్. సో యాడ్ చేసి స్క్వేరింగ్ చేస్తున్నాను. సో చూడండి ఏ విధంగా చేయాలో. r కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ r సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో యాడ్ చేసి స్క్వేరింగ్ చేయాలి అంతే. సో దీన్ని ఏం చేయాలంటే స్క్వేరింగ్ అప్లై చేస్తాం. r స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే r స్క్వేర్ అయితే కామన్ తీస్తున్నాను. r స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మనకు తెలుసు కదా. ఏంది ఫార్ములా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. సో ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే r స్క్వేరే కదా. సో r స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. ఈ స్క్వేర్ని ఇక్కడ తీస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కదా. సో r ఈక్వల్స్ టు రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో ఇప్పుడు చూడండి. సో r ఈక్వల్స్ టు ఈ రూట్ ఉంది కదా, రూట్ని 1/2 రాసుకోవచ్చు కదా. సో p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో మనకు ఇక్కడ r వాల్యూ అనేది వచ్చింది. r ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ 1/2 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందాక యాడ్ చేసి స్క్వేర్ అయితే చేశాము. ఇప్పుడు బై చేస్తున్నాను. బై చేస్తే r సైన్ థీటా బై r కాస్ థీటా ఈక్వల్స్ టు r సైన్ థీటా అంటే మనకేమనుకున్నాము? r సైన్ థీటా అంటే p, r సైన్ థీటా అంటే q, r కాస్ థీటా అంటే p. సో r సైన్ థీటా అంటే ఏంది? q బై p. సో ఇక్కడ చూడండి r క్యాన్సల్ అవుతుంది. సైన్ థీటా బై కాస్ థీటా ఏంది? tan థీటా. సో tan థీటా ఈక్వల్స్ టు q బై p. సో ఈ tan ఇక్కడ వెళ్తే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది కదా. థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ q బై p. సో మనకు r వాల్యూ వచ్చింది అండ్ థీటా వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ మనం ఏం అడిగిండు? p ప్లస్ ఈ LHS ఈక్వల్స్ టు RHS అయితే ప్రూవ్ చేయాలి మనం. సో మనం LHS అయితే తీసుకుందాం ఇప్పుడు. సో LHS ఏం అడిగిర్రు? LHS ఈక్వల్స్ టు
p ప్లస్ iq హోల్ పవర్ 1/n ప్లస్ p మైనస్ iq హోల్ పవర్ 1/n. సో ఫస్ట్ అనుకున్నాం కదా p ప్లస్ iq ఏమనుకున్నాం ఇక్కడ చూడండి, p ప్లస్ iq r ఆఫ్ కాస్ థీటా i సైన్ థీటా అనుకున్నాం కదా. సో ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది r ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా హోల్ పవర్ 1/n ప్లస్ r ఆఫ్ కాస్ థీటా మైనస్ i సైన్ థీటా హోల్ పవర్ 1/n. సో ఇప్పుడు దీనికి స్క్వేర్ 1/n, దీనికి 1/n అయితే మల్టిప్లై అవుతుంది కదా. సో r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా హోల్ పవర్ 1/n ప్లస్ r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా మైనస్ i సైన్ థీటా హోల్ పవర్ 1/n. సో దీనికి 1/n, దీనికి 1/n. సో అకార్డింగ్ టు డెన్మోయిస్ థీరం పవర్ షుడ్ బి మల్టిప్లై బై థీటా కదా. సో థీటా అయితే మల్టిప్లై చేస్తున్నాను, r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా బై n ప్లస్ i సైన్ థీటా బై n ప్లస్ r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా బై n మైనస్ i సైన్ థీటా బై n. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ r పవర్ n ఈ రెండు ఉన్నాయి కదా, దీనిలో నుంచి కామన్ అయితే తీస్తున్నాను. సో r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా బై n ప్లస్ i సైన్ థీటా బై n ప్లస్ కాస్ థీటా బై n మైనస్ i సైన్ థీటా బై n. సో ప్లస్ i సైన్ థీటా బై n మైనస్ i సైన్ థీటా బై n అయితే క్యాన్సల్ అయితే అవుతుంది. సో మిగిలింది ఏంది మనకు r పవర్ 1/n ఆఫ్ కాస్ థీటా బై n ఏమవుతుంది 2 కాస్ థీటా బై n అయితే ఉంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సో ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, సో మనకు r వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ చూడండి, r ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ 1/2 వచ్చింది. థీటా వాల్యూ ఈక్వల్స్ tan ఇన్వర్స్ q బై p అయితే వచ్చింది, మనమైతే ప్రూవ్ చేసేందుకు. ఇప్పుడు r వాల్యూ ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/n 2 కాస్ 1/n థీటా. సో ఇదేమవుతుంది p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో 1/2 ఇంటూ 1/n ఏమవుతుంది 1/2n. సో 2 కాస్ 1/n థీటా ప్లేస్లో ఏమొచ్చింది tan ఇన్వర్స్ q బై p, tan ఇన్వర్స్ q బై p. ఇదే కదా వచ్చింది మనకు ఆన్సర్. సో ఫైనల్గా ఆన్సర్ మనకి ఏంది, ఈ 2 అనేది ముందర రావాలి. సో 2 p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2n కాస్ 1/n tan ఇన్వర్స్ q బై p. సో ఇదే కదా మనకు రావాల్సింది RHS వాల్యూ. సో RHS ఇదే కదా మనకు రావాల్సింది, ఇదే అండి ఆన్సర్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, 2p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ 1/2n కాస్ 1/n tan ఇన్వర్స్ q బై p. సో 1/n tan ఇన్వర్స్ q బై p. దేర్ ఫోర్ రాసుకోవచ్చు ఇక, దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. సో ఇదే అండి ఆన్సర్. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఏ చిన్న డౌట్ వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.